IC38 న్యూ సిలబస్ లో క్రిటికల్ ఇల్నెస్ రైడర్ గురించి తెలుసుకుందాం. అంటే తీవ్రమైన అస్వస్థత రైడర్. ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఇవ్వాలి అంటే మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 18 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 65 సంవత్సరాల వరకు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది ఈ రైడర్ అంటే 75 ఇయర్స్ వరకు. మినిమం టర్మ్ ఎంత పెట్టొచ్చు ఈ రైడర్కి అంటే 5 ఇయర్స్ నుంచి మాక్సిమం టర్మ్ 35 ఇయర్స్. కొన్ని లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ పాలసీలకైతే మినిమం టర్మ్ 10 నుంచి మాక్సిమం టర్మ్ 35 ఇయర్స్ పెట్టవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఈ పేరులోనే మనకు కనబడుతుంది, అంటే తీవ్రమైన అస్వస్థతకు సంబంధించినటువంటి రైడర్. మరి తీవ్రమైన అస్వస్థత అనేది ఒక రైడర్ అంటే అదనపు బెనిఫిట్, కాబట్టి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. క్రిటికల్ ఇల్నెస్ రైడర్లో కవర్ అయ్యే మేజర్ డిసీజెస్ 15 నుంచి మినిమం 15 నుంచి మాక్సిమం 40 వరకు ఉంటాయి. అంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు 15 మేజర్ డిసీజెస్ ను కవర్ చేస్తే మరికొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మాక్సిమం 40 మేజర్ డిసీజెస్ కు కవర్ చేస్తున్నాయి. అదేవిధంగా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ బెనిఫిట్ అడ్మిట్ అయినప్పుడు, అంటే పాలసీ తీసుకున్నారు, పాలసీతో పాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనే అదనపు రైడర్ ని తీసుకున్నారు, దానికి అదనపు ప్రీమియం చెల్లిస్తున్నారు. అతనికి అందులో తెలిపిన ఆ ఇన్సూరెన్స్ కంపెనీ తెలిపిన మేజర్ డిసీజెస్ లో ఏదో ఒక డిసీజ్ వచ్చింది. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనే రైడర్ ని ఆఫ్ చేసుకోవడం వల్ల అతనికి ఆ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కవర్ అవుతుంది, కాబట్టి అడ్మిషన్ జరిగింది. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కు సంబంధించినటువంటి సమ్మష్యూర్డ్ ఇచ్చారు. అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంతకు ముందు ప్రీమియం ని వేవ్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఒక మేజర్ డిసీజ్ నుంచి బయటపడ్డారు కాబట్టి ప్రీమియం వేవ్ చేసేవాళ్ళు. అది 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ డిపెండింగ్ అపాన్ ది కండిషన్స్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. అయితే ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రము ప్రీమియం ని వేవ్ చేయడం లేదు. అంటే వేవ్ చేయడం లేదంటే అర్థం ఏంటంటే అతను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్ గా అతని డ్యూ డేట్ కి ప్రీమియంలు రెగ్యులర్ గా కట్టాలి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ యొక్క మాక్సిమం సమ్ అష్యూర్డ్ 25 lakhs వరకు ఇస్తారు, లేదా అతను తీసుకున్న సమ్ అష్యూర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అతను 5 లక్షల పాలసీ తీసుకున్నాడంటే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఎంత తీసుకోవాలి? 5 లక్షలే. 10 లక్షల పాలసీ తీసుకుంటే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ 10 లక్షలే. 25 లక్షల పాలసీ తీసుకుంటే 25 లక్షల క్రిటికల్ ఇల్నెస్ రైడరే. ఒకవేళ ₹1,00,00,000 పాలసీ తీసుకున్నారు అంటే కూడా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ మాత్రం మాక్సిమం 25 lakhs. సింగిల్ ప్రీమియం పాలసీలకు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉండదు. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఎవరెవరికి ఇస్తారు అంటే మేజర్ మేల్స్, మేజర్ మగవాళ్లకు మరియు మేజర్ స్టూడెంట్స్ కు ఇస్తారు. అదే ఆడవాళ్లకు మాత్రము, ఫీమేల్స్ కు మాత్రము వాళ్ళు ఐటీఆర్స్ ని, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేసేటటువంటి వ్యక్తులు ఉండాలి. అది కూడా వాళ్ళు లిటరేట్ అయి ఉండాలి, చదువుకున్న వాళ్ళై ఉండాలి. ఓన్ ఇన్కమ్, సొంత ఆదాయాన్ని కలిగినటువంటి ఫీమేల్స్ కి మాత్రమే ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఇస్తారు. ప్రెగ్నెంట్ లేడీస్ కి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఇవ్వరు. అదేవిధంగా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ మాత్రమే ఉండాలి. అదేవిధంగా ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఏజ్ ని బట్టి కూడా ఎంత మాక్సిమం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ని ఆప్ట్ చేస్తే అతని గత 3 ఏళ్లుగా అతని యావరేజ్ ఇన్కమ్ ఎంత అయితే ఉందో ఆ యావరేజ్ ఇన్కమ్ కు 8 రెట్లు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఇస్తారు. ఉదాహరణకు 5 లక్షల యావరేజ్ ఇన్కమ్ ఉంది అనుకుందాం, 18 to 45 ఇయర్స్ ఏజ్ మధ్యలో, అంటే 8 రెట్లు ఇవ్వాలి. సో 5 లక్షలు 40 lakhs ఇవ్వచ్చు. కానీ మాక్సిమం క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఎంత ఉంది? 25 lakhs ఉంది. సో 25 lakhs ఎలిజిబుల్. అదేవిధంగా 45 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ని ఆప్ చేసుకుంటే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా వాళ్ళు సంపాదించినటువంటి ఆదాయం, యావరేజ్ ఇన్కమ్, సరాసరి ఆదాయానికి 5 రెట్లు మాత్రమే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఇస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి 10 లక్షల ఇన్కమ్ ఉంది. సో 10 లక్షలకి ఎన్ని రెట్లు? 5 రెట్లు, అంటే 50 లక్షలు ఇవ్వచ్చు. కానీ మాక్సిమం క్రిటికల్ ఇల్నెస్ రైడర్ మాత్రము 25 lakhs. దాన్ని మనం మర్చిపోకూడదు. ఎన్ఆర్ఐస్ కు, నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ కు మరియు
FNIOలకు అంటే ఫారిన్ నేషనల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ కు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఇవ్వరు. అదేవిధంగా కీమ్యాన్ ఇన్సూరెన్స్ మరియు పార్ట్నర్షిప్ ఇన్సూరెన్స్ కు కూడా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఇవ్వరు. అయితే ఎంప్లాయర్ ఎంప్లాయీ స్కీమ్ కు మాత్రము క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఇస్తారు. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కు పెయిడప్ వాల్యూ కానీ సరెండర్ వాల్యూ కానీ ఉండదు. మనం చెప్పుకున్నాం కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ లో 15 మేజర్ డిసీజెస్ ను కవర్ చేస్తున్నాయని. ఉదాహరణకు మనం చెప్పుకుందాం. ఏవి ఆ 15 అంటే నంబర్ 1 క్యాన్సర్ ఆఫ్ స్పెసిఫిక్ సివారిటీ, నంబర్ 2 ఓపెన్ చెస్ట్ CABG, మూడోది మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, నాలుగోది కిడ్నీ ఫెయిల్యూర్ రిక్వైరింగ్ రెగ్యులర్ డయాలసిస్, ఐదోది మేజర్ ఆర్గాన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఆరోది స్ట్రోక్ రిజల్టింగ్ ఇన్ పర్మనెంట్ సిమ్టమ్స్, ఏడోది పర్మనెంట్ పెరాలసిస్ ఆఫ్ లిమ్స్, 8 మల్టిపుల్ సిరోలసిస్ విత్ పర్సిస్టింగ్ సిమ్టమ్స్, 9 అరోటిక్ సర్జరీ, 10 ప్రైమరీ ఇడియోపాథిక్ పల్మనరీ హైపర్టెన్షన్, 11 అల్జీమర్స్ డిసీజ్ ఆర్ డెమెన్షియా, 12 బ్లైండ్నెస్, 13 థర్డ్ డిగ్రీ బర్న్స్, 14 ఓపెన్ హార్ట్ రీప్లేస్మెంట్ ఆర్ రిపేర్ ఆఫ్ హార్ట్ వాల్వ్స్, 15 బెనిన్ బ్రెయిన్ ట్యూమర్. ఇవి ఉదాహరణకు చెప్పినటువంటివి. మిగతావి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ 40 మేజర్ డిసీజెస్ వరకు కూడా కవర్ చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కేవలం డ్యూరింగ్ ద టర్మ్ ఒక్కసారి మాత్రమే మనకు పే చేయడం జరుగుతుంది. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ను ఒకసారి పే చేసిన తర్వాత అక్కడితో అది సీజ్ అయిపోతుంది. అంటే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ క్లోజ్ అవుతుంది, ఫర్దర్ గా ఉండదు. ఒకవేళ పాలసీ సరెండర్ చేసిన లేదా పాలసీకి ప్రీమియంలు కట్టక పెయిడప్ వాల్యూ అక్వైర్ అయినా అటువంటి కండిషన్ లో కూడా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉండదు. అదేవిధంగా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనే రైడర్ అప్లికబుల్ కావాలి అంటే పాలసీ తీసుకున్న తేదీ నుంచి 90 రోజులు దాటాలి. అంటే వెయిటింగ్ పీరియడ్ 90 డేస్ ఉంటుంది. 90 డేస్ తర్వాతనే, పాలసీ తీసుకున్న 90 రోజుల తర్వాత మాత్రమే ఈ మేజర్ డిసీజెస్ ఏవైతే వచ్చాయో దానికి సంబంధించినటువంటి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కవర్ అవుతుంది. అయితే యాక్సిడెంటల్ కేసెస్ కి మాత్రము వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు. క్రిటికల్ ఇల్నెస్ డయాగ్నోజ్ అయిన తర్వాత, అంటే మేజర్ డిసీజెస్ చెప్పుకున్నాం కదా 15 నుంచి 40 వరకు ఉంటాయని ఇన్సూరెన్స్ కంపెనీకి బట్టి. అందులో క్రిటికల్ ఇల్నెస్ డయాగ్నోజ్ అయిన తర్వాత 30 రోజుల వరకు సర్వైవల్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ 30 రోజుల సర్వైవల్ పీరియడ్ లో డెత్ జరిగితే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అప్లికబుల్ కాదు, అంటే ఇవ్వరు. దిస్ ఈజ్ అబౌట్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్. Thank you.